దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు ట్యూస్డే 30th డిసెంబర్ 2025. మీ అందరికీ నేను యేసు ప్రభు వారి పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? కీర్తనలు 103వ అధ్యాయము మొదటి వచనము, సామ్ నంబర్ 103 and verse 1. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు తన ప్రాణముతో మాట్లాడుతూ, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. హీఈస్ ఆస్కింగ్ హిస్ సోల్ టు బ్లెస్ ద లార్డ్. ఓ మై సోల్, బ్లెస్ ద లార్డ్. తర్వాత రాస్తున్నాడు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము. దట్స్ ద సెకండ్ వర్స్, రెండవ వచనంలో. ఫర్గెట్ నాట్ ఆల్ ద బెనిఫిట్స్ హి హస్ డన్. ఈ 2025 సంవత్సరంలో దేవుడు అనేకమైన మేలులు నీ జీవితంలో చేసి ఉన్నాడు. దయచేసి దేవుడు నాకు ఏం చేశాడు అన్న మాట రానివ్వద్దు నీ నోట. ఈరోజు నీవు ఈ మాటలు వింటున్నావంటే, నువ్వు గాలి పీల్చుకుంటున్నావంటే దేవుడు నీ జీవితంలో మేలు చేశాడయ్యా, మేలు చేశాడమ్మా. ప్రియ దేవుని బిడ్డలారా, పలానది నువ్వు అనుకున్నట్టు జరగలేదని, పలానది నువ్వు అడిగినట్టు నీకు దొరకలేదని, నీవు దేవుడు ఏమి చేశాడని నువ్వు ఆ విధంగా మాట్లాడరాదు. ఈరోజు మనము సజీవ లెక్కలో ఉండి మనము దేవుని స్తుతిస్తున్నాము, దేవుని కొరకు కనిపెడుతున్నామంటే ఇది దేవుని యొక్క కృప, ఆయన చేసిన మేలు. ప్రతి ఒక్కరము ఈ సత్యాన్ని గమనించాలి. ఆయన చేసిన ఉపకారంలో మనము దేనిని మరవకూడదు. ఎప్పుడెప్పుడైతే నీ జీవితంలో ప్రతికూలమైన వాతావరణం వస్తుందో, ప్రతికూలమైన పరిస్థితులు చోటు చేసుకుంటాయో, ఆ సమయంలో ఆయన చేసిన మేలన్నీ మనము గుర్తించాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ఈ భూమి మీద ఏ నరుడు కూడా దేవుడు నాకు ఏమీ చెయ్యలేదని స్థితిలో ఉండలేడు అనుకోవచ్చు. కానీ చివరికి అర్థమయ్యేది ఏంటంటే, దేవుడు చాలా మేలు చేశాడు ప్రతి ఒక్కరి జీవితంలో. కాబట్టి ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఆల్వేస్ బీ అప్రిషియేటివ్ of all that God has been done to you and your family. Yes, you went through trials, you went through tribulations. శ్రమలు కూడా వెళ్ళావు, కష్టాలు కూడా వెళ్ళావు, కానీ అవన్నీ దాటుకుంటూ వచ్చావు. Let me read this in English. Bless the Lord, O my soul, and all that is within me, bless his holy name. Bless his holy name. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డారా, ఆల్వేస్ బీ అప్రిషియేటివ్, ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ టు గాడ్. ఆల్ యూ ఓ టు గాడ్ ఈస్ థ్యాంక్ఫుల్నెస్. దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించే నీవు బద్ధుడువై ఉన్నావు. हिंदी में पढ़ेंगे भजन संहिता 103 और उसमें पहला वचन पढ़ रहे हैं. हे मेरे मन, यहोवा को धन्य कह, और जो कुछ मुझ में है वह उसके पवित्र नाम को धन्य कह. पवित्र नाम को धन्य कर. जो कुछ मुझ में है उनका पवित्र नाम को धन्य कर. నాలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించము. నీలో ఉన్న సమస్తము, నీ ఆంతర్యంలోన నీ భావాలు, నీ అవయవాలు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీ గుండెని కొట్టిపిస్తే నీ గుండె కొట్టుకుంటుంది. దేవుడు నీ ఆంతర్యంలో నీ అవయవాలను పని చేపిస్తే అవి పని చేస్తున్నాయి. నీ కిడ్నీస్ కానీ, నీ లంగ్స్ కానీ, నీకు వెయిన్స్ కానీ, వాట్ ఎవర్, ద లార్డ్ ఈస్ మేకింగ్ దెమ్ వర్క్. దట్ ఈస్ ద లార్డ్స్ వర్క్. ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఫిజియాలజీని బట్టి నువ్వు అనుకుంటున్నావా నీ గుండె కొట్టుకుంటుంది, నీ కిడ్నీస్ ఇలా చేస్తున్నా, నీ అవన్నీ, ఇది దేవుడు చేపిస్తున్నాడు. అందుకే నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించమంటున్నాడు. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు లేకుండా నరుడు లేడు.
దేవుడు నీ జీవితంలో ఆయన ప్రభావము, దేవుని యొక్క కృప లేకుండా ఏ నరుడు లేడు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ గాడ్. నీ గుండె చప్పుడు, నీ యొక్క అవయవాలు పనిచేయుట, ఇది కేవలము దేవుడు దేవుడు దేవుడు. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బద్ధులమై ఉన్నాము. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మంచిది అని భక్తుడు చెప్తా ఉన్నాడు. సో దిస్ డే ఐ వాంట్ ఎవ్రీబడి అప్రిషియేట్ గాడ్ ద హోల్ డే. న్యూ ఇయర్ ఎంటర్ అయ్యే వరకు, 2026 ఎంటర్ అయ్యే వరకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఐ నో యూ హ్యాడ్ టు బిటర్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఈ సంవత్సరం కొన్ని చేదు అనుభవాలు కూడా నువ్వు వెళ్ళింటావు. కానీ డోంట్ బ్లేమ్ గాడ్ ఫర్ ఇట్. దేవుని మీద నీవు నేరం మోపొద్దమ్మా, నేరం మోపొద్దయ్యా. ఆయన మంచి దేవుడు, ఆయన మంచి దేవుడు. ఆయన అంటున్నాడు, దుష్టుడు చనిపోవుట నాకు సంతోషం కలుగు చేస్తాదా? దుష్టుడు మారు మనసు పొందాలని నేను కోరుతున్నాను అంటున్నాడు. ఐ హ్యావ్ నో ప్లెషర్ ఇన్ ద డెత్ ఆఫ్ ద వికెడ్ అంటున్నాడు దేవుడు. నువ్వైనా సరే వారికి అలాగే జరగాలి అంటావు, కానీ దేవుడు ఏమంటాడు అంటే, ఐ హ్యావ్ నో ప్లెషర్ ఇన్ ద డెత్ ఆఫ్ ద వికెడ్. దుష్టుడు లేక చెడ్డవాడు చనిపోవట్లేదు నాకు ఎంత మాత్రం సంతోషం లేదంటున్నాడు దేవుడు. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఐ వాంట్ టు ఎంకరేజ్ ఎవ్రీబడి. I want to encourage everybody. In 48 hours plus, you are entering your 24 hours plus, you are entering into new year. 30, 31st, and you are into the new year. I want everybody to be thankful to God. Everybody to be thankful to God. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దయచేసి అనుమాన పడవద్దండి. దేవుడు నీ జీవితంలో మేలు చేశాడు. 100% నేను ఇది నిజమని చెప్తున్నాను. ఎస్, ఇట్ ఈస్ 100% ట్రూ. గాడ్ హెస్ డన్ గుడ్ ఇన్ యువర్ లైఫ్. ఒకవేళ నీకు చెడ్డ జరిగినాను, అది నీ మేలు కొరకే జరిగింది. అది నీ మేలు కొరకే జరిగింది. నీ ప్రాణరక్షణ కొరకే జరిగింది. నీ ఆత్మరక్షణ కొరకే జరిగింది. ఈజ్ ఆల్వేస్ గుడ్. గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. గాడ్ ఈస్ గుడ్. అర్థమవుతుందండి? యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క క్షణము ఆయన ఒకరిని విడిచిపెడితే ఆ వ్యక్తి ఇంకా లేనట్టే. అంటే ప్రతి క్షణము ఆయన నిన్ను పట్టుకొనే ఉన్నాడు. హీస్ బిన్ హోల్డింగ్ యూ. ఓ లెట్ us థ్యాంక్ గాడ్. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీకే స్తోత్రంను చెల్లిస్తున్నానయ్యా. ఈరోజు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడాం నాయన తండ్రి. అవును ప్రభా, మీకు మేము నాయన తండ్రి దేవా, ఈ మార్నింగ్ డివోషన్లో ఆన్లైన్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరమందరము కలిసి నాయన మీకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. వి వాంట్ టు సే థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద హోల్ ఇయర్ యూ హ్యావ్ డన్ వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్ ఇన్ అవర్ లైవ్స్ మై ఫాదర్. వాట్ ఎవర్ వీ డిడ్, వాట్ ఎవర్ వీ వెంట్ త్రూ, వాట్ ఎవర్ వీ రిసీవ్డ్, వాట్ ఎవర్ వీ లాస్ట్, వి వాంట్ టు సే థ్యాంక్ యూ నాయన తండ్రి. దేవ తండ్రి, యెహోవా ఇచ్చెను అని యోబు చెప్పిన రీతిగా ప్రభా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిన ప్రభా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఎస్, ఐ గివ్ యు ద గ్లోరీ, ఆనర్ అండ్ ప్రైజ్ తండ్రి. ఈ ఆరాధనలో ఉన్న బిడ్డలందరూ ఈ సంవత్సరం అంతా నాయన ప్రతిరోజు నీ వాక్యం కొరకు ఆశపెడుతూ ఈ వాక్యం వింటూ ప్రభా నేను స్తుతిస్తున్న బిడ్డలందరూ కొరకు నేను ప్రత్యేకమైన ప్రార్థన చేస్తున్నాను ప్రభా. లార్డ్, ఐ థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్ దెమ్ నాయన. 2026 సంవత్సరంలోనికి వారిని సిద్ధపరచున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. విత్ ద హార్ట్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ వి కమ్ టు యూ మై ఫాదర్ నాయన. దేవ, కృతజ్ఞత హృదయముతోనైనా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. లార్డ్, ఐ బ్లెస్ యువర్ హోలీ నేమ్ మై ఫాదర్ నాయన తండ్రి. స్తోత్రములు నాయన, స్తోత్రములు తండ్రి. దేవ తండ్రి, అనారోగ్య బిడ్డలందరినీ కూడా నీవు ముట్టి స్వస్థపరిచినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు నాయన దేవ, మంచి జాబ్స్లో వారు వెళ్ళినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఎస్ లార్డ్, దెర్ ఇస్ నో టర్నింగ్ బ్యాక్ మై ఫాదర్. దెర్ ఇస్ నో థింగ్ కాల్ లక్ మై ఫాదర్. ఇస్ ఆల్ యువర్ గ్రేస్ మై ఫాదర్ నాయన.
బిజినెస్ చేసిన వారు బిజినెస్లో మీరు ఉన్నందుకు స్తోత్రం. చదువుకున్న పిల్లల జీవితంలో ఈ సంవత్సరం అంతా మీ తోడు దయచేసి దేవ నూతన సంవత్సరం కూడా మీ తోడు దయచేసి నీ బిడ్డలు ఆశీర్వదించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. దేవతను ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధింపచేసి కాపాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని మీరు దీవించడానికి స్తోత్రంలో నాయన. దాన్ని భారతదేశం కొరకు దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మా కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో ప్రార్థనలు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించము. మమ్మల్ని శోధన తెగ కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.